శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. స్త్రీలు ఉదయాన్నే ఏ 3 పనులు చేస్తే వారి మనసు సంతోషంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మహిళలు ఉదయం లేవగానే కొన్ని పనులు చేయటం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతంగా, సంతోషముగా ఉంటుందని మన పూర్వీకులు చెప్తారు. ఎందుకంటే స్త్రీ లక్ష్మీదేవి స్వరూపం. అలాంటి స్త్రీ ఉదయం లేవగానే కొన్ని పనులను తప్పక చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ ఇంటిపై ఉండడంతో పాటు లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరుచుకొని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం ఒక్కరోజు కూడా కడుపు నిండా అన్నం తినలేము. ఆడవారు ఉదయాన్నే నిద్రలేవగానే ఒక 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి చక్కగా బ్రష్ చేసుకుని ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని ముందుగా శారీరక శ్రమ చేసుకోవాలి. అంటే నడకలాంటి అత్యుత్తమ వ్యాయామం చేసుకోవాలి. మనపట్ల మనం కేర్ తీసుకున్నాక ఇంటి పనులు మొదలుపెట్టాలి. ఆరుబయట ఒక చెంబు నీళ్లు చల్లి దానిపైన బియ్యంపిండితో ముగ్గు వేయాలి. ఈ బియ్యం పిండిని చీమలు తింటాయి. అలా తినడం వల్ల మీకున్న అప్పుల బాధలు తగ్గిపోతాయి. వారి ఇంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఏర్పరచుకుంటుంది. లక్ష్మీదేవితో పాటు ఎప్పుడైతే పొయ్యిని గౌరవిస్తామో, శుభ్రంగా పెట్టుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి మరింత సంతోషిస్తుంది. మొక్కలకు వాటర్ పోయండి. అవి పచ్చగా ఉంటే మనస్కు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇల్లు అంత చిందరవందరగా ఉంటే మనసంత కూడా ఎంతో చిరాకుగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే క్రిములు, పురుగులు ఇంట్లోకి రావు. అప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు కూడా రావు. దాంతో మనం హాస్పిటల్ చుట్టూ తిరగనవసరం లేదు. ఆర్థిక సమస్యలు కూడా రావు. అందుకే ఇంటిని ఎవరైతే శుభ్రముగా ఉంచుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దవారు చెప్తూ ఉంటారు. అలాగే స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజగదిలో పూజ చేసుకుని తరువాత తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికోట వద్ద దీపం పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనసంతా కూడా ఎంతో ప్రశాంతముగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరువాత వంటపని చేసుకోవాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మరియు మనకోసం మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ పనులు చేయాలి. ఇలా చేయటం వల్ల మన మనసు ప్రశాంతముగా, సంతోషముగా ఉంటుంది. మన జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.